అందరికీ నమస్తే. మన దేశంలో జ్ఞానానికి కొదవలేదు, శౌర్యానికి కొదవలేదు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువత ఆనాటి నుంచి కూడా ఉన్నారు. ఈ దేశంలో అద్భుతమైనటువంటి యుద్ధ విద్యలు కలిగినటువంటి, నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక్కటే లోపం ఏంటంటే దేశభక్తి లేదు. తమ రాజ్యంలో రాజులుగా ప్రజలందరితో ఎంతో బాగా పరిపాలించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ అందరి రాజ్యాల మధ్య ఐక్యత అనేది లేకుండా పోయింది. ఆ రోజు నేను అధికారంలో ఉంటే చాలు అన్న ఒక చిన్న కాంక్ష విదేశీ రాజుల దగ్గర సామంతులుగా ఉండి పరిపాలించాల్సిన అవసరం ఏర్పడిన పరిస్థితి. మరి సామంతు రాజులుగా ఉండి ఆ రోజు ఆ విదేశీ రాజులు ఏం చేసినా చెల్లుతుందన్నట్టు విచ్చలవిడిగా మన రాజ్యాల మధ్య ఉన్నటువంటి అనైక్యతను ఆధారంగా చేసుకుని ఎంతో మందిని నీలమట్టం చేశారు. అలా ఒక స్త్రీ తన అన్న, తన పినతండ్రులు, తన అన్నదమ్ములు అందరినీ ఒకేసారి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విధవలుగా మారిపోతే ఎంత దుఃఖమేమో కదా. అలాంటి బాధను అనుభవించిన ఒక తల్లి ఆ రోజు ఒక సంకల్పం తీసుకుంది, ఒక కంకణం కట్టుకుంది. ఏ రోజుకైనా ఈ విదేశీ పాలన అంతమైపోయి ఈ దేశమంతా నా దేశంలో పుట్టిన వాడి యొక్క ఆధీనంలో పరిపాలించబడ్డప్పుడు మాత్రమే నా దేశానికి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి సంకల్పం తీసుకుంది. దుర్గామాతను అనునిత్యం పూజించి తన కడుపును పుట్టినటువంటి బిడ్డకు రామాయణ మహాభారతాలను ఉగ్గుపాలతో నేర్పించి అనువనువున దేశభక్తిని నింపి ఒక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చింది. దాదాజీ కొండదేవ్ యుద్ధ విద్యలు నేర్పితే సమర్థ రామరాజు ఏ విధంగా పరిపాలన కొనసాగించాలి, ఈ దేశంలో ధర్మం ఏ విధంగా విరాజిల్లుతుందనే విషయాల పట్ల ఆయనకు అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చాడు. దాంతో శివాజీ ఒక్కొక్క దుర్గాన్ని జయించుకుంటూ దాదాపుగా ఈ దేశం అంతటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకొని ఈ ప్రపంచం కళ్ళు తెరిపిస్తూ ఈ భారతీయ సామ్రాజ్యానికి తాను ఒక చక్రవర్తిగా హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా, ఒక ఛత్రపతిగా బిరుదాంకితై ఈ దేశంలో ఈ రోజుకు కూడా ఈ దేశం ప్రాణంతో ఉండేటట్టుగా చేసిండు. ఈ సంస్కృతి, ఈ నాగరికత ఈరోజు ఈ దేశంలో ఉంది అంటే ఆయన పడ్డ శ్రమనే కారణం. సో అట్లాంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. స్వామి శివాజీ మహారాజ్.